హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని వచ్చాను, మంచి కంటెంట్ తీసుకొని వచ్చాను. అది ఏంటి అంటే, ఈ రోజుల్లో ప్రతి ఒక్క మనిషిలో మనం చూసుకున్నట్టయితే రెగ్యులర్గా ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంటుంది. ఆ అనారోగ్య సమస్యను మనము మరి చాలా విధాలుగా ఏదో ఒక దానిపైన, అంటే మన బాడీలో ఏదో ఒక సమస్య పైన అదొక ఫేస్ చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్క ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా అది ఫేస్ చేస్తూ ఉన్నారు. మరి ఇది మనకు ఇలాంటి అనారోగ్య సమస్యలు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. ఏ విధంగా అంటే, మనము చూసుకున్నట్టయితే మనం తీసుకునేటువంటి ఆహారం ఏదైతే ఉందో ఈ రోజుల్లో దొరికేటువంటి ఈ యొక్క సమాజంలో మనకు దొరికేటువంటి ఆహారము కల్తీ ఆహారము. అంటే దేంట్లో చూసుకున్నా కూడా కల్తీ 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 కల్తీ. ఎందుకు అంటే, ఈ రోజుల్లో బాగా పాపులేషన్ పెరిగిపోయింది. అంటే 100 కోట్ల మంది పెరిగిపోయారు ఈ యొక్క ప్రపంచంలో. ఇంతమందికి మనము ఆహారాన్ని అందించాలి అంటే కల్తీ చేయక తప్పదు. మరి ఇలాంటి కల్తీ ఆహారం మనం తీసుకోవడం ద్వారా, ఆ యొక్క ఆహారము మన శరీరంలోకి వెళ్ళడం ద్వారా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మన యొక్క బాడీలో అనేకమైనటువంటి వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో చాలా అంటే చాలా విపరీతంగా హార్ట్ స్ట్రోక్, గుండెపోటు, మరి అందరికీ ఈ 3-4 సంవత్సరాల నుండి గుండెపోటు అనే వ్యాధి విపరీతంగా పెరిగిపోయింది. చిన్న పిల్లల కాల నుంచి మొదలు పెడితే పెద్దవారు కూడా, కనీసము ఎంత చిన్న పిల్లలు అంటే 7-8 సంవత్సరాల వయసులో స్కూలుకు వెళ్ళే పిల్లవాడికి కూడా మరి ఈ యొక్క హార్ట్ స్ట్రోక్ అనేది రావడం చాలా వింతగా ఉంది. ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఈ హార్ట్ స్ట్రోకు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల వారికి మరి వస్తూ ఉండేది. కానీ ఇప్పుడు చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే పెద్దవారి వరకు ఏ వయసుతోని సంబంధం లేకుండా మరి యొక్క హార్ట్ స్ట్రోకులు పెరిగిపోతున్నాయి. అలాగే ఊబకాయము, మనిషిలో కొలెస్ట్రాల్, అలాగే మోకాళ్ళ నొప్పులు, అలాగే బాడీలో చర్మ వ్యాధులు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి వ్యాధులు వస్తున్నాయి మనిషికి. ఇది ఎందువల్ల వస్తుంది అంటే మీరు గమనించారా? మనము తినేటువంటి కల్తీ ఆహారంలో, మరి తీసుకునేటువంటి కల్తీ ఆహారం వల్ల మనకు ఈ యొక్క రకరకాల సమస్యలు, రకరకాల వ్యాధులు వస్తున్నాయి. ఎందుకు అంటే మరి ఆహారంలో చాలా కల్తీ పెరిగిపోయింది. ఆయిల్లో చూసుకుంటారా, ఆయిల్లో కల్తీ. మనము తినే బియ్యంలో చూసుకుంటారా, బియ్యంలో కల్తీ. మనము తినేటువంటి కూరగాయల్లో చూసుకుంటారా, ఆ యొక్క కూరగాయలలో కూడా కల్తీ. మరి మనం తినేటువంటి పప్పు దినుసుల్లో కానివ్వండి, వంట దినుసుల్లో కానివ్వండి, ఏ ఒక్క వస్తువు తీసుకున్నా కూడా ప్రతి ఒక్క వస్తువు కూడా కల్తీగా తయారవుతుంది. మరి అందుకని చెప్పేసి మరి ఇప్పుడు ఈ రోజులలో చాలామంది పూర్వకాలంలో తిన్నటువంటి ఆహారానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అది పూర్వకాలంలో తీసుకున్నటువంటి ఆహారం ఏది అంటే, పూర్వకాలంలో ఈ యొక్క లట్టు పొట్టు ఆహారం ఉండేది కాదు. ఇప్పుడు ఈ జనాలలో చూసుకున్నట్టయితే విపరీతంగా ఆయిల్ ఫుడ్స్, ఎలాంటివంటే గ్రిల్ చికెన్సు, మంట పైన కాల్చి అవేవో పూస్తాడు. ఇట్లా అదేదో బ్రష్ పట్టుకొని ఇంత ఆయిల్ తీసి ఆ చికెన్ల పైన, మటన్ల పైన పూసి ఆ మంట పైన అటు ఇటు కాల్చి అది మన ముఖాన కొడితే అబ్బా మంచిగా ఉంది అని చెప్పేసి మనము ఇటు నాకుంటూ ఇటు మూతికి అంటించుకుంటూ తింటున్నాము. అది కల్తీ ఆహారం. ఒక రకంగా మీరు చూసుకున్నట్టయితే మీరు అంత ఇష్టంగా తింటున్నారు. మంట పైన ఈ రోజులలో గ్యాస్ పైన కాల్చిన దాన్ని తింటే మన బాడీలో ఎంత అనారోగ్యంగా ఉంటుంది తెలుసా? ఆ గ్యాస్ పైన కాలవడం ద్వారా ఆ తీసుకునేటువంటి ఆహారము మన యొక్క శరీరంలోకి వెళ్ళడం ద్వారా ఒక రకమైన క్యాన్సర్ వస్తుందట. అది ఒక వ్యాధి. అది తినడం ద్వారా శరీరం అంతా ఖరాబ్ అవుతుంది. అలాగే ఐస్ క్రీములు, విపరీతంగా ఐస్ క్రీమ్ పార్లర్లకు వెళ్ళడం, ఎక్కడైనా బండి కనబడితే బండి దగ్గరికి వెళ్ళడం, ఆ ఐస్ క్రీములు తినడం. ఆ ఐస్ క్రీములలో కూడా కల్తీ, అనేక రకమైనటువంటి ఏవేవో దిక్కుమాలిన పౌడర్లు కలిపి ఐస్ క్రీములు తయారు చేస్తున్నారు. మరి అది మంచిదా చెడా అని ఆలోచించకుండా వాడు ఎంత డబ్బులు అడిగితే అంత ఇచ్చేసి ఐస్ క్రీములు తింటున్నాం. మండీలు, బిర్యానీలు, దమ్ము, లట్టు పొట్టు, మన్ను, మశానం అని ఏది పడితే అది తింటున్నాం. మరి పూర్వకాలంలో చూసుకున్నట్టయితే ఇటువంటి దిక్కుమాలిన ఆహారం ఉండేది కాదు. మన పూర్వీకులు మరి పూర్వకాలంలో మరి గటక అనగా జొన్నలతో కానివ్వండి,
రాగులతో కానివ్వండి ఇలా చిరుధాన్యాలు దొరుకుతూ ఉండేవి మనకు. అప్పటి కాలంలో ఇలా ఈ మార్కెట్లలో వచ్చి కొనుక్కోవడము ఇదంతా ఉండేది కాదు. మరి పూర్వకాలంలో ఎలా ఉండేది అంటే మన పూర్వీకులకు మరి పంట పొలాలు ఉండేవి. మన పూర్వకాలంలో ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం చేసేవారు. ఈ మధ్యకాలంలో వ్యవసాయం అంటేనే ముక్కు విరుస్తున్నారు. వ్యవసాయం చేసేవాడిని చిన్న చూపుగా చూస్తున్నారు. ఈ సమాజంలో రైతులకు ముఖ్యంగా విలువ లేదు. రైతులు పండిస్తున్నటువంటి తిండిని తింటూ కూడా మనము రైతులకు విలువ ఇవ్వడం లేదు. మరి పూర్వకాలంలో ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క రైతు ఉండేటివాడు. ఆ యొక్క రైతుకు మరి ఆ యొక్క తనకు ఉన్నటువంటి పంట పొలాలలో మరి పౌష్టిక ఆహారాన్ని పండించుకొని మరి తన ద్వారా తన పొలంలో వేసుకున్నటువంటి ఆహారాన్ని సేకరించి మరి అలా మంచి ఆహారాన్ని తీసుకొని తింటుండేవారు. అందుకే పూర్వకాలంలో ఇటువంటి ఈ యొక్క ఇప్పుడు వచ్చేటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో కరోనా అది ఇది అని మన్ను మశానం జ్వరాలు గిరాలని ఇవన్నీ ఉండేటివి కాదు. ఈ మధ్యకాలంలో మనం తినేటువంటి తిండుల ద్వారా దిక్కుమాల ఆహారాల వల్ల ఇటువంటి వ్యాధులు వస్తున్నాయి. కానీ పూర్వకాలంలో ఇటువంటి వ్యాధులు అనేటివి లేవు. మరి పూర్వకాలంలో ఎలా అంటే మనుషులు చాలా బలంగా ఉండేటివారు. ఎంతటి బలంగా అంటే వారు 80-90 సంవత్సరాలు వచ్చినా కూడా చేతిలో కర్ర లేకుండా నడిచేవారు. ఇప్పటి కాలంలో 30 సంవత్సరాలకు 40 సంవత్సరాలకే మోకాళ్ళ నొప్పులని నడుము నొప్పులని ఇలా అనేకమైనటువంటి రకరకాల వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. ఇదంతా దేనివల్ల? మనము తీసుకునేటువంటి కల్తీ ఆహారం వల్ల. మనము నూనెను ఈరోజుగా నూనె చూసుకున్నట్టయితే నూనె మొత్తం కూడా కల్తీయే. మీరు ఏ నూనె తీసుకున్నా కూడా అది కల్తీ నూనె. ఆ నూనె తినడం ద్వారా మరి ఆ కల్తీ నూనెనా మరి మనము కొంచెం పొదుపుగా అంటే తక్కువగా వేసుకుందామా అన్నది లేదు. ఇట్లా పోయాలి, చెట్టుతో తీయాలి, పోయాలి, అలా ఇట్లా పేరుకపోవాలి తినేటువంటి ఆహారంలో. అట్లయితేనే మనకు రుచి వస్తుంది. అంటే రుచి వస్తుంది. ఎందుకు రుచి వస్తుంది? అది కల్తీ కాబట్టి మనకు రుచి వస్తుంది. అది తక్కువటే మనం తినలేము. అలాంటి అలవాట్లకు మనము మరి అలవాటు పడిపోయాము. అది ఒక చాలా అంటే చాలా మనకు మన శరీరాన్ని మనం చూసుకోవట్లేదు. ఈ రోజుల్లో మన శరీరానికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు, ఇలా వదిలేస్తున్నాము. అందుకే అనేకమైనటువంటి రకరకాల వ్యాధులు వస్తున్నాయి. దయచేసి అందరూ కూడా మరి చెప్పేది ఏంటి అంటే కొంచెం పౌష్టికమైనటువంటి ఆహారం తీసుకొని ఇటువంటి లట్టుపుట్టు ఆహారాలు తీసుకోకుండా బిర్యానీలని దమ్ము మున్ను అన్ని మసాలా అని గ్రిల్ చికెన్ అని అయ్యే ఆటిపైన ఈ పెంకలపైన ఆ పెంకలపైన కాల్చేటివి తినకుండా కొంచెము అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి పౌష్టిక ఆహారాన్ని తీసుకొని అందరూ కూడా మీ యొక్క ఆరోగ్యాలని కాపాడుకోవాలని నేను తెలియజేస్తున్నాను. మరి నా యొక్క వెయిట్ గురించి అంటున్నారా? మరి నువ్వు కూడా ముందుగా చెప్పావు ఊబకాయమని, మరి నీకు లేదా అంటున్నారా? నేను కూడా ఇప్పుడు ఈ మధ్య నా యొక్క బాడీ పైన నేను కేర్ తీసుకుంటున్నాను. వాకింగ్కి వెళ్తున్నాను. నేను కూడా పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటున్నాను. రోజు ఈ రాగులు కానీ జొన్నలు కానీ ఇటువంటి ఏవైతే చిరుధాన్యాలు ఉన్నాయో వాటిని నేను సేకరిస్తూ ఆ యొక్క ఫుడ్ని నేను తీసుకుంటున్నాను. కొంచెం టైం పడుతుంది నా ఆరోగ్యం కూడా సెట్ కావాలంటే. మీకు కూడా నేను తెలియజేసింది అదే. మీరు కూడా మంచి ఆహారాన్ని తీసుకొని దయచేసి అందరూ కూడా మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలని నేను కోరుకుంటున్నాను.